అసలేంటి ఈ రెడ్ బుక్ రాజకీయం? రాష్ట్రం మొత్తం ఇదే చర్చ. రెడ్ బుక్ రాజ్యాంగం అని జగన్, ఇంకా రెడ్ బుక్ మొదలవ్వలేదని లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పై ఘాటు కామెంట్స్ చేశారు. వేధింపులకు సంబంధించి అసలు కథ ఇంకా మొదలే కాలేదని, అప్పుడు భయంతో ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడితే ఎలా అని లోకేష్ ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, ఇందుకు నిరసనగా ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీని భయపడుతున్న దారులు తగ్గుతాయని అంతా భావించారు. అబ్బే, ఢిల్లీ ధర్నా లాంటివి తమను ఏమీ చేయలేమని లోకేష్ తేల్చి చెప్పడం గమనార్హం. రెడ్ బుక్ రాజ్యాంగం రానున్న రోజుల్లో బలంగా అమలవుతుందని లోకేష్ నేరుగానే చెప్పారు. ఇలా వేధిస్తూ పోతే అంతం ఎక్కడ? ఇలా అధికారంలోకి వచ్చినప్పుడల్లా ప్రత్యర్థుల్ని, గత పాలనలో పనిచేసిన అధికారులను వేధిస్తే అదే సాంప్రదాయంగా మారితే భవిష్యత్తులో తాము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని లోకేష్ ఎందుకు గ్రహించలేకపోతున్నారో మరి. రాజకీయాల్లో వచ్చింది మొదలు అందరూ కలిసి తనను ఇబ్బంది పెట్టాలనే అక్కస్తోనే చంద్రబాబు విపరీత పోకడకు వెళ్లారు. దాని ఫలితాన్ని ఎన్నికల్లో అనుభవించారు. ఇప్పుడు లోకేష్ అదే ఫంతాలో నడుస్తున్నారని చెప్తున్నారు. కాలం నేర్పిన గుణపాఠాలను నేర్వకపోతే చేయగలిగింది ఏమీ ఉండదు. బహుశా తనకు ఎలాంటి గుణపాఠాలు అక్కర్లేదని లోకేష్ చెప్పకనే చెప్తున్నారు. అధికారాన్ని దక్కించుకున్న నేపథ్యంలో ఏదో ప్రత్యర్థుల్ని ఏదో చేసేయాలనే అత్యుత్సాహం కనిపిస్తుంది. అందుకే రెడ్ బుక్ పై లోకేష్ ఘాటు కామెంట్స్ చేశారు. పర్యావసనాన్ని కాలానికి వదిలేయడం మినహాయించి లోకేష్ను అడ్డుకునే శక్తి లేదనేది వాస్తవం. కొన్నాళ్ళుగా ఏపీలు సంచలనాలకు దారితీస్తున్న రెడ్ బుక్, ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. వైసీపీ అధినేత జగన్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రెడ్ బుక్ లో ఉన్నవారిని బ్రతకనివ్వడం లేదని కూడా ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా నారా లోకేష్ స్పందించారు. రెడ్ బుక్ లో ఉన్న అందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని చెప్పుకొచ్చారు. అయితే అసలు రెడ్ బుక్ తెరవకుండానే జగన్ గగ్గోలు పెడుతున్నారని అన్నారు. రెడ్ బుక్ తెరిస్తే జగన్ ఏం చేస్తాడో అని నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవును, రెడ్ బుక్ నా దగ్గరే ఉంది. దానిలో అనేక మంది పేర్లు కూడా ఉన్నాయి. ఎన్నికలకు ముందు నుంచి కూడా చెప్పారు. కొందరు అధికారులు మార్పు దిశగా అడుగులు వేశారు. మరికొందరు తమ ప్రవర్తనను మార్చుకోలేదు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు చట్ట ప్రకారం శిక్షిస్తాం. కానీ రెడ్ బుక్ తెరవకముందే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ తను అధికారంలో ఉన్నప్పుడు కేవలం 5 సార్లు మీడియాతో మాట్లాడారని నారా లోకేష్ అన్నారు. 5 ఏళ్ల కాలంలో 5 సార్లు మాత్రమే ఆయనకు మీడియాకు కనిపించిందని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు 11 సీట్లకే పరిమితమయ్యాక కేవలం నెల రోజుల వ్యవధిలో 5 సార్లు మీడియా ముందుకొచ్చి ఏదేదో చెప్తున్నారని అన్నారు. జగన్ చెప్తే అసత్యాలేమిటో అసెంబ్లీకి వచ్చి చెప్తే వాస్తవాలు మేము వివరిస్తాం కదా అని నారా లోకేష్ ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకొని వాస్తవాలు అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. మరోవైపు నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ నాయకులు క్యూ కడుతున్నారు. అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు ముగిసిన అనంతరం వందల సంఖ్యలో టీడీపీ నాయకులు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నారా లోకేష్ ను కలుసుకున్నారు. మరికొందరు ఆయన హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో కలిసి వినతి పత్రాలు, బయోడేటాను అందించారు. తాము పార్టీ కోసం ఎంతో కృషి చేశామని, పదుల సంఖ్యలో కేసులు పెట్టించుకున్నామని, తమను గుర్తించాలని చాలా మంది నాయకులు నారా లోకేష్ ను అభ్యర్థించారు. అయితే పార్టీ కోసం కష్టపడిన వారి సేవలను గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.